వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు సుబాని ఖాన్ గారు ఉన్నారు. సుబాని ఖాన్ గారు, చెప్పండి, మొన్నటి వరకు ఇక్కడ వైసీపీ నేత, ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి కేసీఆర్ నాని గారు వైసీపీకి రావడం, ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ కావడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి గ్రూప్ నాయకత్వాలు కూడా ఏమీ పనిచేయవండి. ఆ చరిష్మయే వేరు జగన్మోహన్ రెడ్డి గారిది. రాముడికి హనుమంతుడు ఎలాగా అండగా ఉంటాడో ఈ ఎన్టీఆర్ జిల్లాలో మా కేశినేని నారాయణ గారు రావడంతో మాకంత ఆనందంగా ఉంది. కేశినేని నారాయణ ఈ ఎన్టీఆర్ జిల్లా నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. అండ్ టీడీపీ నేతలు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అండి, లేకపోతే ఓన్లీ వైసీపీ నేతలేనా? టీడీపీ నేతలు వస్తారండి, వచ్చి మా నాయకత్వాన్ని చూసి కంగాపడి పారిపోవడం తప్ప టీడీపీ నాయకులు ఏం చేయలేరు, వాళ్ళ వల్ల ఏం కాదండి. అండ్ ఇట్లాంటి నేతలు ఉంటారు, పోతారు, దానివల్ల టీడీపీకి ఏం చెక్కు చెదరదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకోటి, జనసేన బలం తోడవడంతో ఇక్కడ డెఫినెట్గా ఓడించి తీరుతామని చెప్పేసి వాళ్ళు శబ్దాలు చేస్తున్నారు. అంటే పందులు 100 వచ్చినా సింహం జగన్మోహన్ రెడ్డి అండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి పందుల కుక్కలు మనకేం చేయలేమండి. అవి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని రాకడంతో ఎలా ఉందంటే పార్టీ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా బలోపేతం ఉంది. అండ్ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మనమల్ల మీద కూడా ప్రమాణం చేస్తున్నారు. మేము నాన్నగారిని ఎటువంటి ఒక్క మాట కూడా అనలేదు, వారు కావాలని మా పైన నిందలు వేస్తున్నారు, ఇబ్బంది పెట్టారు, అది ఇది అని చెప్పేసి. నిజంగా టీడీపీ నేతలు ఎవరు ఇబ్బంది పెట్టలేదు, కావాలని వారు వ్యక్తిగతంగానే వైసీపీకి వచ్చారనుకోవచ్చా? వాళ్ళు విషయాన్ని నమ్మకం ఉంటే ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ప్రమాణాలు చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో, దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. పిల్లల మీద ప్రమాణం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోయి బతుకుతుంది వాళ్ళ. ఓకే. అండ్ ఇప్పుడు జనసేన టీడీపీ వల్ల నాని గారికి ఏమైనా ఎఫెక్ట్ అనుకోవచ్చా? అంటే గెలుపుకి జగన్మోహన్ రెడ్డి నాని గారి కలయికతో ఈ జనసేన టీడీపీలు ఏమీ పనిచేయమండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటండి. ఓకే. డెఫినెట్గా ఎన్ని స్థానాలు గెలవచ్చు అంటారు ఈసారి? 175కి. వై నాట్ 175? 175 170 వస్తాయండి. 170 కానండి. ఆయన ఓడిపోయి మీకు రాలేదని న్యూస్ ఇంకా? ఓకే. చంద్రబాబు గెలిచారనుకుంటున్నారు ఇంకా మీరు? అంటే మా వాళ్ళు అనుకుంటున్నారంటే చంద్రబాబు కోటి, పవన్ కళ్యాణ్ కోటి ఇద్దామని చెప్పి వేరే వాళ్ళు అనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి దానికి కూడా ఆస్కారం ఇవ్వరండి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సునామీలో కొట్టుకుపోతాయి ఇవన్నీ. అది కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారండి రోడ్ల విషయంలో కావచ్చు. నిరుద్యోగులు కూడా చాలామంది ఎఫెక్టివ్గా ఉన్నారు. ఐటీ కంపెనీ కూడా తేలేరు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ పథకాల వల్ల బానిసలను చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఒక్క మనిషి ఒకేసారి అన్ని పథకాలు తీసుకురాలేదండి. పోయినసారికి 99% తీసుకొచ్చారు. ఈసారి కొన్ని పథకాలు ఏవైతే ఉద్యోగాలు అంటున్నారో, రోడ్లు అంటున్నారు, అన్నీ ఈసారి వచ్చేసేయండి. వీళ్ళు ఎవరింగా కనిపించండి, అది మాత్రం కన్ఫామ్. ఓకే. నాన్నగారు ఈసారి హైట్రిక్గా గెలిచే ఛాయిస్ ఉందా లేదా? నానిగారు హైట్రిక్గా గెలిచే ఛాయిస్ ఉందా లేదా? కన్ఫామ్ అండి. పార్టీ ఎప్పుడైతే మారారు నానిగారు, ఇంకా మళ్ళీ నానిగారే ఎంపీ, రాసి పెట్టుకోండి. వేరే సినిమా లేదు ఇక్కడ. 100% నానిగారే. అసలు మాట్లాడే ఛాన్స్ లేదండి. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని గెలిచి కన్ఫామ్ నేను మాట్లాడతాను మిమ్మల్ని పిలిచి. పక్కా. అది చాలా హ్యాట్రిక్ హీరో నానిగారు, హ్యాట్రిక్ హీరో. చూస్తూ ఉండండి. సో హైట్రిక్గా గెలవడం ఖాయం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా సుబాని ఖాన్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం అప్పుడు చేద్దాం.